హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా కాంబినేషన్ లో తెరకెక్కిన సింగిల్ మూవీ కలెక్షన్లు అదరకొడుతున్నాయి. విడుదలైన 3 days లోనే ఈ మూవీ 16.30+ క్రోర్స్ టాస్ వసూళ్లు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మాస్ మహారాజా రవితేజ, బోయపాటి సీను కాంబినేషన్ లో వచ్చిన తొలి మూవీ భద్ర విడుదలై నేటికి 20 years పూర్తవుతున్నాయి. ఈ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రవితేజ ఎనర్జెటిక్ యాక్టింగ్, మీరా జాస్మిన్ క్యూట్నెస్, డిఎస్పీ మ్యూజిక్ సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి. కాగా ఈ మూవీ స్టోరీని ముందుగా ఎన్టీఆర్ కు చెప్పగా డేట్స్ కుదరక చేయలేదని సినీ వర్గాల్లో టాక్. ఎన్టీఆర్ మునిమన్వడు తారక రామారావును దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూజ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ తారక రామారావు హరికృష్ణ కొడుకు, జానకిరామ్ తనయుడు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఈవెంట్ లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఆయన అస్వస్థకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించినట్లు చెప్పారు. లండన్ లోని లాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన RRR లైవ్ కాన్సర్ట్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి సందడి చేశారు. RRR సినిమా పాటలు పాడి అల్లరించారు. ఎన్టీఆర్ ను రామ్ చరణ్ హక్ చేసుకుని అడ్వాన్స్ బర్త్డే విషెస్ కూడా తెలియజేశారు. చిరంజీవి, బాలకృష్ణ కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో దానికి నాటు నాటు పాట ఒక గ్లిమ్స్ లాంటిదని ఎన్టీఆర్ అన్నారు. మోహన్ లాల్, శోభన ప్రధాన పాత్రలో తెరకెక్కిన టుడురామ్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరకొడుతుంది. April 25th విడుదలై ఈ చిత్రం ఇప్పటి వరకు 200 crores కలెక్షన్లను సాధించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కంప్లీట్ యాక్టర్ ధన్యవాదాలు తెలిపారు. మాలీవుడ్ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేసినట్లు కూడా పేర్కొన్నారు. సినిమా రంగంలో ఇద్దరు దర్శకులు కలిసి కనిపించడమే చాలా అరుదు. అలాంటిది పదుల సంఖ్యలో డైరెక్టర్లు ఒకే చోట చేరితే ఆ సందడే వేరు. విభిన్న స్టోరీస్ ని తెరపై చూపించే టాలీవుడ్ యువ దర్శకులు పదుల సంఖ్యలో ఫ్రేమ్ లో దర్శనమిచ్చారు. ఈ ఫోటోను హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను ట్వీట్ చేశారు. సంకల్ప్ రెడ్డి, సాయి రాజేష్, బుచ్చిబాబు, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, సందీప్ రాజ్, వెంకీ కుడుముల, అనుదీప్ తదితరులు దర్శకులు ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో జోర్ మీద ఉన్న స్టార్ హీరో మోహన్ లాల్ తన రెమ్యునరేషన్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. తన రాబోయే చిత్రాలకు 20 crores తో పాటు గల్ఫ్ సినిమా ఓవర్సీస్ రైట్ కోరుతున్నారట. ఇదే జరిగితే మలయాళంలో అధిక పారితోషికం తీసుకున్న యాక్టర్ గా రికార్డ్ సృష్టించనున్నారు. కాగా సాధారణంగా 5 to 6 lakhs తీసుకునే మోహన్ లాల్ L2 ఎంపురన్ తర్వాత 15 crores పైగా చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ ఏడాది మరో 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను పలకరించుచున్నారు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీలో నటిస్తున్నారు. దీన్ని September 18th రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే డ్యూడ్ చిత్రం దీపావళికి విడుదల కానుంది.